హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఒక వీకెండ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇవి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు అయితే వెళ్ళగలుగుతాం కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకోబోతున్నాను. ముఖ్యంగా అయితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ దొరకని వస్తువులు అంటే ఉండదు, అది కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట. ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇంత చీప్గా దొరికే ఒకే ఒక ప్లేస్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాము. నాకు తెలిసి ఇంత చీప్గా దొరికేవైతే అసలు ఎక్కడైతే చూడలేదన్నమాట. బట్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్ కదా అని చెప్పేసి క్వాలిటీలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా మంచి క్వాలిటీ అయితే బాగా అయితే పెడుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళే దారిలోనే నాకు ఇక్కడ సెంటర్లోనే ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము వెళ్ళబోయే షాప్కి కంటే ముందు ఒక మొబైల్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో నెట్వర్క్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటే సో ఇదే అనమాట మొబైల్ స్టోర్. మనకి ఇండియాలో ఎయిర్టెల్ స్టోర్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ మొబైల్ అంటే ఎయిర్టెల్ లాగా. నాకు ఇష్టమైన బిల్డింగ్ అయితే ఇదనమాట. కలర్ఫుల్ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. ఇది ఒక హోటల్ లాగా. సో ఇక్కడ అన్ని చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్లెమింగో పార్క్ అని ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. దీనిలో కూడా వెళ్ళాలని చాలా అయితే అనుకున్నాను, కుదరట్లేదు. దాని పక్కనే అనమాట ఇది అమెజాన్ 5.75 రియాల్ అనమాట. అంటే మన ఇండియన్ ప్రైస్లోని 131 రూపీస్ అయితే పడుతుంది. ఏ ఐటమ్ అయినా తీసుకో మీకు వచ్చేసి అంత ప్రైసే అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ మీద 5.75 రియాల్ మాత్రమే పడుతుంది కాస్ట్ అయితే. అది చిన్న వస్తువు అయినా లేదా పెద్ద వస్తువు అయినా ఇక్కడ దొరకని వస్తువు అయితే ఏముండవు. ఎస్పెషల్లీ ఇక్కడ అన్ని కూడా గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ బౌల్స్ అయితే చాలా ఎక్కువగా చూస్తాము. ఇలాంటి కలర్ఫుల్ కప్స్ కానీ, స్టీల్ బౌల్స్ కానీ, సో స్టీల్ కప్స్ కానీ, గ్లాస్ కప్స్ కానీ ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి. ఇవి మెజరింగ్ కప్స్. సో ఇది తీసుకుందామని చూసాను కానీ ప్లాస్టిక్ అని చెప్పేసి తీసుకోలేదు. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇలాంటివన్నీ కూడా అన్ని దొరుకుతాయి. కిచెన్ ఐటమ్స్ అనేవి కూడా స్టార్టింగ్లోనే చిన్న చిన్నవన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టేశారు. ఇది ఒక వేర్ హౌస్ అనమాట. అందుకే ఇక్కడ నార్మల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి అన్ని కూడా. ఇంకా బయట మనం వేరే షాప్కి ఎక్కడికైనా వెళ్తే అన్ని కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న కప్స్ అయితే చాలా రకాల డిజైన్స్ తోటి చాలా బాగా ఉన్నాయి. అన్ని కూడా గ్లాస్ ఐటమ్సే. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే చిన్నపిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది. దీనిపైన ఒక చిన్న బొమ్మలాగా పెట్టి ఒక స్ట్రా కూడా ఇచ్చారు దీనికి. సో దీంట్లో మనకి ఏదైనా మిల్క్ కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ పిల్లలకి ఇస్తే మీద పోసుకోకుండా అయితే తాగొచ్చు అనమాట. సో ఇక్కడ కప్స్ కూడా ఇవి చూసారా ఎంత వెరైటీగా ఉందో ఈ కప్ అయితే. సో ఏ ఐటమ్ పట్టుకున్నా కూడా సేమ్ ప్రైజే అనమాట. నువ్వు చిన్న ఐటమ్ తీసుకో, పెద్ద ఐటమ్ తీసుకో, అన్నీ కూడా ఒకటే ప్రైస్లో ఉంటాయి. ప్రైస్లో మాత్రం ఎక్కడ అయితే డిఫరెన్సెస్ అయితే చూడము. ఈ ప్లేస్లోని అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్యూట్గా ఉండే సాసర్ బౌల్స్ కానీ, సో ఇలా గ్లాస్ బౌల్స్ కానీ, కప్స్ కానీ ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇవి ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా చాలా బాగా డెకరేట్గా ఈ విధంగా అయితే పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కటి అసలు కంపారిజన్ లేదు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట డిజైన్స్ తోటి. ఇవైతే ఇంకా మనం కుకింగ్ చేసేటప్పుడు చిన్న కప్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా, మెజర్మెంట్స్ అన్ని తీసుకొని. సో అలాంటిది ఇదైతే చాలా బాగుంది. కింద కూడా గ్లాస్ ఐటమ్తో ఇచ్చారు. ఇవన్నీ కూడా సోప్ మౌల్స్ అనమాట. ఇక్కడ రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉన్నాయి. సోప్ మౌల్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి డిజైన్స్ అని అయితే నేనైతే ఇక్కడే చూడటము. గ్లాస్ ఐటమ్ పట్టుకున్నామంటే ఇంకా మనకి ఇంకా ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. అన్ని రకాల డిజైన్స్, మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్గా ఉండి కూడా దానికి ఫ్లవర్ అయితే ఇచ్చి చాలా బాగా పెట్టారు. ఇది కూడా ఒక చిన్న సైజులోని కప్స్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్. ఇది వేర్ హౌస్ టైప్ కాబట్టి అన్ని కూడా చక్కగా బాగా అరేంజ్ చేశారు. అలాగే పెద్ద పెద్ద టవర్స్లో కూడా ఈ విధంగా అయితే పెట్టారనమాట. ఇదైతే తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది ఈ కప్ అయితే. సో చాలా వెయిట్ కూడా ఉంది దాన్ని పట్టుకోగానే. ఇంకా రకరకాల షాంపూస్ కానీ, ఇంటికి సంబంధించిన వాష్రూమ్కి సంబంధించినవి, సోప్స్, అలాగే షాంపూ, బాడీ లోషన్, ఫేస్ క్రీమ్స్, ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా ఫేస్ వాష్ క్రీమ్స్, స్క్రబ్బర్స్, చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పర్సెస్ అయితే చిన్నపిల్లలకి చాలా క్యూట్గా భలే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్. ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. తక్కువ ప్రైస్ అయినా కూడా నెయిల్ పాలిష్ అయితే ట్రై చేశాను, మంచిగానే అనిపించింది. ఇక్కడ కన్నా చూడండి కోన్ ఎంత పెద్దగా అయితే ఉందో. ఇంక ఇక్కడ అన్ని కూడా కనిపించేవి లేడీస్ ఐటమ్స్ సంబంధించి అన్నమాట. సో నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ కానీ, ఐ ల్యాషెస్ కానీ, సో ఇలాంటివి చాలా రకాలుగా చాలా మోడల్స్గా ఉన్నాయి. అలాగే నెయిల్ రిమూవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా రకాల పర్ఫ్యూమ్స్. ఇంకా నాకు ఇష్టమైన ప్లేస్ అయితే ఇది. ఇక్కడికి రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ప్లెజెంట్గా అనిపించింది. ఈవెన్ ఇవి రియల్వి కాకపోయినా కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. రకరకాల ఈ విధంగా ఫ్రూట్స్ తోటి, వెజిటేబుల్స్ తోటి కూడా ఏదో పెట్టారనమాట. ఇక్కడేమో అన్ని కూడా బ్యాగ్స్ అయితే ఉన్నాయి, కవర్స్ అన్నీ ఉంటాయి కదా క్యారీ చేసేవి. సో అలాంటివన్నీ పెట్టారనమాట. ఇవన్నీ కూడా
పాట్స్ చిన్న చిన్నవి. సో అవి కూడా మనకి రియల్ అయితే కాదనమాట. సో బట్ ఇవన్నీ కూడా చాలా చూడ్డానికి అయితే బాగుంటాయి. ఇంట్లో మనము ఏదన్నా డెకరేటివ్ ఐటెంలు మనం పెట్టుకోవాలంటే ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇవి చూసారా గొట్టంలాగా ఉన్నాయి కదా, ఇదైతే ధూపం వేసేదన్నమాట. ఇవి చాలా రకాలుగా ఉన్నాయి ధూపం వేసుకోవడానికి. ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. చాలా రకాల ఫ్లవర్స్, అది కూడా కలర్స్ అయితే డిఫరెంట్గా భలే ఉన్నాయి అన్నీ కూడా. గ్రాస్ మ్యాట్స్, అలాగే బ్రిక్స్ మ్యాట్స్, ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే ఎన్నో రకాలు ఉన్నాయి, చూస్ చేసుకోవడం కూడా చాలా కష్టము. ఇవన్నీ కూడా మేకప్ కలర్స్ అన్నమాట. సో బాక్సెస్ అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టారు. చాలా రకాలైతే ఇక్కడ చూడొచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ లేనివి అయితే ఏమీ లేవు అన్నమాట. మేకప్కి సంబంధించిన మంచిగా ఉన్నాయి అన్నీ కూడా నేను చూశాను. అన్నీ కూడా మంచి క్వాలిటీతో మంచి బ్రాండ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ తక్కువ ప్రైస్ కానీ చీప్గా అయితే ఏ ప్రోడక్ట్ అయితే చూడలేదు. మీరు చూడొచ్చు దానిపైన నేమ్స్ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ నేమ్స్. ఇక్కడ అన్నీ కూడా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇవైతే చైన్స్ అయితే చాలా క్యూట్గా భలే ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే రకరకాలైతే కనిపిస్తాయి. ఒక రోజు కూడా సరిపోదు నిజంగా. షాప్ మొత్తం అన్నీ కూడా చూడాలంటే వన్ డే అస్సలు అయితే సరిపోదు అనమాట. అంత బాగా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా. మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ అన్నీ కూడా మనకి స్టీల్ ఐటమ్స్ అనమాట, కిచెన్కి సంబంధించి. ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా ఇక్కడైతే అన్నీ కూడా క్యారియర్ బాక్సెస్, స్టీల్ బౌల్స్, స్టీల్ మగ్స్, సో ఇక్కడ మ్యాట్స్ అన్ని చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా. నేనైతే గోల్డ్ కలర్ స్పూన్ అయితే తీసుకున్నాను, చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకా ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, సో వాటికి సంబంధించి ఒక సైడ్కి అయితే ఉన్నాయి. కడాయిస్ కూడా ఉన్నాయి, మనకి అల్యూమినియం కడాయిస్ అవన్నీ కూడా యూస్ చేస్తుంటాం కదా. సో స్టీల్ బౌల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే చాలా క్యూట్గా ఉంది, చిన్న కప్పు. ఇవన్నీ కూడా ప్యాకింగ్ బాక్సెస్ అన్నమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి, ప్లాస్టిక్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది, మరి ఇదేంటో కూడా అర్థం అవ్వలేదు. బట్ ఇది చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంటుందన్నమాట. ఆ ఫ్లోర్లో అన్ని కూడా కిడ్స్కి సంబంధించినవి ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని కూడా ఇలా టెడ్డీ బేర్స్ అయితే పెట్టారు. అవి కూడా చాలా క్యూట్గా భలే ఉన్నాయి. ఈ ఫ్లోర్లో అయితే పిల్లల్ని తీసుకెళ్లారంటే అసలు మీరు కొనికుండా అయితే అస్సలు అయితే వెనక్కి రాలేరు. నిజంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆడుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. పిల్లలకి యూస్ఫుల్ అయ్యేటివి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మెయిన్ గా అయితే కార్ కలెక్షన్స్ అయితే సూపర్ అనిపించింది. ఎన్ని రకాల కార్స్ అయితే ఉన్నాయి అన్నమాట. పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా కార్ టైప్ టాయ్స్ ఉంటే కూడా. ఇవైతే మనకి స్కూల్ టైంలో, సో కాలేజ్ టైంలో యూస్ చేసుకున్న అది గుర్తొచ్చింది ఈ పౌచ్ చూడంగానే. సో రకరకాల టాయ్స్, ఇవి లేదు అనడానికి అయితే లేదు. ఇలా స్కూల్కి సంబంధించిన బాక్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ షాప్కి వస్తే మాత్రం మనకి అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ దొరకంది ఏం లేదనమాట. అని చూస్తారు కదా మీరే, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను శాండిల్స్ కూడా చూశాను, కానీ అవన్నీ కూడా కాస్త రబ్బర్ టైప్ అని నేనైతే తీసుకోలేదు. ఇక్కడ కొన్ని బట్టలు కూడా అమ్ముతున్నారు. బట్ బట్టలు అయితే అంత క్వాలిటీగా అయితే నాకు అనిపించలేదు. బట్ ఈ ఒక్కరైతే నాకు బాగా అనిపించింది. ఈ హ్యాట్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఈ షాప్ అయితే కొబార్లో ఉంటుంది. సో చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అది కూడా తక్కువలో మంచి క్వాలిటీలో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. మన నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.